రామారావు గారు కొరటాల శివ గారి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి 30వ సినిమా ప్రారంభం కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకొస్తున్నారు బాలీవుడ్ నుంచి. సో ఎప్పుడైతే జాన్వీ కపూర్ ఎంటర్ అయిందో మనం జూనియర్ ఎన్టీఆర్ గారు తాతగారి దగ్గరికి వెళ్ళిపోతాం. సీనియర్ రామారావు గారు అండ్ శ్రీదేవి గారు ఎంత మంచి హిట్ పేరండి. ఆకుచాటు ఆ సాంగ్ చాలా ఉన్నాయి పాటలు, రైట్? సో ఇప్పుడు కంపారిజన్ వస్తుంది, సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూతురు జాన్వి అని. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఆ తాత ఆశీస్సులు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నాయో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చేసిన వేషాలు ప్రతి వేషం కూడా ఈయన చేస్తున్నాడు. ప్రతి పాట కానీ మాట కానీ ఒక పౌరాణిక పాత్రలో ఉన్న డైలాగ్స్ కానీ రామారావు గారిని తలపెప్ప చేస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం కదా. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు కదా, ఉన్న ఎన్టీ రామారావు గారు ఈయనే. అయితే ఇక్కడ కొరటాల శివ అద్భుతమైన కథ తయారు చేశారని వినబడ్డాం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే ఒక దెబ్బతిన్న పులి లాంటి వాడు. గాయపడ్డాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, చావో బ్రతుకో తేల్చేసేది. యాక్చువల్గా ఫిజికల్ గా ఈ గాయపడ్డందరి ఆయన మనసు చాలా బాధపడింది. ఆస్తులు వేసుకున్నాడు కదమ్మా. ఆస్తుల కన్నా కూడా ఆ ఫెయిల్యూర్ క్రెడిట్, సారీ, ఆస్తుల కన్నా కూడా ఆ ఫెయిల్యూర్ అంతా కూడా కొరటాల శివ గారి ఖాతాలోనే వేశారు. నీకు స్క్రిప్ట్ లేకుండా తీసుకొచ్చి మా చేతులు కాల్ చేశారు అంటూ చాలా మాటలు మెగా కాంపౌండ్ నుంచి విన్నారు పాపం ఆయన. అవునవును, రైట్. అవునవును. గనుక ఆయన మాత్రం ప్రాణాలు పెట్టి మరీ కథని తయారు చేశాడు. తర్వాత శ్రీదేవి బిడ్డ జాన్వీ కపూర్ని బహుశా ఆవిడ చెప్పింది ఎవరు ఫేస్ టు ఫేస్ కూర్చొని అడిగినప్పుడు మీరు ఎవరితో యాక్ట్ చేస్తారు అంటే తారక్ అని చెప్పింది. ఎందుకంటే బాగా డ్యాన్స్ చేస్తాడు, ఆయన డ్యాన్స్ అంటే నాకు పెద్ద క్రేజ్ అని చెప్పింది. పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తాడు, ఆయన డ్యాన్స్ ముఖ్యంగా నా మంచి క్రేజ్ అని చెప్పింది. అలాగే తారక్తో యాక్ట్ చేయడం కూడా మనకి ముఖ్యంగా తారక్ తాలూకు అభిమానులందరికీ పెద్ద పండగ. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు శ్రీదేవితో చేశాడు, ఈరోజు తారక్ శ్రీదేవి కూతురితో చేస్తున్నాడు జాన్వీ కపూర్తో. జాన్వీ కపూర్ కూడా తయారు చేసినట్టయితే శ్రీదేవి పోలికలు కొన్ని ఉన్నాయి. మళ్ళీ జాన్వీ కపూర్ చెల్లికి లేవు కానీ జాన్వీ కపూర్కి ఉన్నాయి. కనుక ఈ తెలుగులో ఒక మంచి శుభారంభం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు తెలుగులో హీరోయిన్ లేరు. అలా శ్రీలీల ఒకటే ఉంది కానీ అమ్మాయి ధమాకా సినిమాలో ఆవిడ మంచి చురుగ్గా చలాకీగా యాక్ట్ చేసి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది, కానీ మరి ఇంకెవరు లేరు. అందువల్ల ఆ సినిమాలో ఈ శ్రీదేవి జాన్వీ కపూర్ అంటూ యాక్ట్ చేసినట్టయితే 10 సినిమాల్లో బుక్ అయ్యే అవకాశం ఉంది శ్రీదేవి కూతురికి. ఆ రోజు వస్తుందని అది చూస్తున్నాం. యాక్చువల్గా శ్రీదేవి గారు చిరంజీవి గారికి కూడా మంచి హిట్ పేరు అన్న టాక్ ఉంది, మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి రామ్ చరణ్ గారి పక్కన జాన్వీ కపూర్ ని తీసుకొద్దామని ఒక టైంలో టాక్ నడిచింది. అవును అవునవును అవును, బట్ అది ఎందుకో ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ అది ఇప్పుడు సక్సెస్ అయింది. రామ్ చరణ్ పక్కన తీసుకొద్దామని టాక్ నడిచింది. ఒకప్పుడు శ్రీదేవే నాగార్జున కొడుకు నాగ చైతన్య ఉన్నాడు కదా, ఆయనతో చేస్తే బాగుంటుందని ఉంది. ఇక్కడ ఇల్లు తీసుకుంది, సరే నెక్స్ట్ పిక్చర్ చేద్దామని చెప్పేసి నాగార్జున చెప్పాడు. ఇక్కడ శ్రీదేవిలో ఉన్న కంఫర్ట్ ఏంటంటే అమ్మ, చంద్రమోహన్తో చేసినా బాగా చేస్తుంది, కృష్ణ గారితో చేసినా అసలు కృష్ణ గారి కూడా లైఫ్లో శ్రీదేవి అంత హీరోయిన్ లేదు. అలాగే శోభన్ బాబుతో చేసినా అపురూపంగా ఉంటాయి ఇంకా చిరంజీవి. అలాగే నాగేశ్వరరావు గారు, అది ప్రేమాభిషేకం, ఆయన లైఫ్లో మోంజిమెంట్ మాట. మరి ఎన్టీ రామారావు అంటే తిరిగే లేదు. ఎన్టీ రామారావు గారు ఆ వేటగాడు సినిమా ఈ చిన్న విషయం అయ్యేనేని గనుక ఎవరితో చేసినప్పుడు కూడా నిజంగా మంచి కెమిస్ట్రీని పండించేటువంటి వ్యక్తి శ్రీదేవి. బడిపంతుల సినిమాలో మనవరాలుగా కనిపించిన శ్రీదేవినా, వేటగాడు సినిమాలో హీరోయిన్ అనుకోలేదు. హీరోయిన్ బడిపంతుల్లో బూచాడమ్మ బూచాడు పాట పాడినటువంటి శ్రీదేవి. అయితే ఈవిడికి కూడా మంచి సెక్స్ అపీల్ ఉంది.
ఎవరు శ్రీదేవి కూతురి జాన్వీ కపూర్ కూడా మంచి సెక్స్ అపీల్ ఉంది, మామూలు కాకుండా ఒంటి పుష్టిగా ఉంది. బాగా డ్యాన్స్ చేసినట్టయితే కుర్రకారు వెర్రెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు తారక్ కూడా చిన్నాడు కాదు, తారక్ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు, బాగుంది. అంటే మ్యాన్లీగా ఉంటాడు కదా. మామూలు తారక్ ఏంటంటే నన్ను అంటుకోకు, దూరంగా ఉండు అనే పరిస్థితిలో ఉండడు. ఎన్టీ రామారావు గారిలో ఉన్న అలవాట్లన్నీ తారక్లో కూడా ఉన్నాయి. ఒక హీరోయిన్తో డ్యాన్స్ చేస్తే ఎంత అంటే నాటుగా బిహేవ్ చేయాలో అంత బాగా చేస్తాడు. కనుక ఈ సినిమా చాలా అంటే ఒక తెలుగు ఫీల్డ్లో ఒక సంచలనం తీసుకొస్తుందని నేను అనుకుంటా. ఓకే, ఇప్పుడు కంపారిజన్స్ కూడా పెరిగిపోతాయి ఎప్పుడైతే జాన్వీ కపూర్ ఇక్కడికి వచ్చేసారో, అంటే ఇప్పుడు కంపారిజన్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు టాలీవుడ్ లో కనుక జాన్వీ కపూర్ ఎంటర్ అయితే అక్కడ తాతగారు శ్రీదేవి సినిమాలు చూస్తారు, వాళ్ళిద్దరు యాక్టింగ్ చూస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తారు. సో కథ విషయంలో కావచ్చు అండ్ ఇంపార్టెన్స్ విషయంలో కూడా కొంచెం కూడా తగ్గకూడదు. అవునవును, అది ఇక్కడ తెలుగు హీరోయిన్గా బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎవరూ లేరమ్మా. ఉన్న హీరోయిన్ ఇటు వచ్చి అటు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రెండో హీరోయిన్గా రావటం లేదు. అలా ఒక స్టాండర్డ్ ఉన్న హీరోయిన్ ఉన్నారంటే అది కేవలం రేపు జాన్వీ కపూర్ నిలబడుతుందని అనుకుంటున్నాను. కొరటాల శివ లాంటి కథా రచయిత, మాటల రచయిత సినిమా చేస్తే వీళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కథా రచయిత దగ్గర, మాటల రచయిత దగ్గర ఆ పెర్ఫార్మెన్సు అంటే ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏమిటి, ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలి అనేది నేర్చుకుంటారు. అవకాశం దీంట్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కొరటాల శివ గారి సినిమాల్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, హీరోకి ఎంత హీరోయిజం ఉంటుందో, హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్క సినిమాతో కియారా అద్వానీ ఎక్కడికి వెళ్ళిపోయారు. సో జాన్వీకి కూడా మంచి హిట్ అవసరమే. బాలీవుడ్ లో మంచి సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు అన్న పేరైతే ఉంది కానీ అంత ఫేమ్ అయితే రాలేదు ఆ అమ్మాయికి. అవునవును. సో ఇక్కడ వస్తే మనకి మన తెలుగు సినిమాలకు ఒక హీరోయిన్ దొరికినట్లే అంటారా? అవును, తెలుగు సినిమాకు మంచి హీరోయిన్ దొరికినట్టే. కమల్ హాసన్ కూతురు ఎవరు? శృతి హాసన్. ఆ శృతి హాసన్ శ్రీమంతుల్లో కదా యాక్ట్ చేసింది. శ్రీమంతుల్లో యాక్ట్ చేస్తుంది మహేష్ బాబు పక్కనే. శ్రీమంతుల్లో యాక్ట్ చేస్తే నువ్వు అబద్ధం చెప్పొద్దు, లావ్ అయిపోతావు అంటది. అప్పుడు ఎంత బాగా లైక్ చేస్తారు ఆ అమ్మాయిని. నిజంగా అమ్మాయి కొన్నాళ్ళ పాటు తెలుగు సినిమాకి బ్రేక్ ఇచ్చింది, కానీ నిజంగా చేస్తే చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయి ఉండేది. అలాగా ఈ రచయితలు అలా చేస్తారన్నమాట. ఈ రచయితలు ఏంటంటే జనాలకి దగ్గర చేస్తారు, ఫ్యాన్స్కి దగ్గర చేస్తారన్నమాట. అది ఉపయోగించుకుంటే నెంబర్ 1. మరి ఈ మన శృతి హాసన్ ఉపయోగించుకుంటుందని నేను నమ్ముతున్నాను. సో జాన్వీ కపూర్ ఇక్కడ మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అదేనండి, మళ్ళీ మరో సీనియర్ ఎన్టీఆర్, మరో శ్రీదేవి లాగా మంచి హిట్ పేరుగా, సూపర్ హిట్ పేరుగా ఉంటారని మనం ఆశిద్దాం.